ఈ రోజు మనం మైగ్రేన్ గురించి మాట్లాడదాము. సో రొటీన్ గా కామన్ గా ఎవరికైనా ఇంట్లో పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా రొటీన్ గా ఇంట్లో ఉండే ప్రాబ్లం ఎవరికైనా హెడేక్. సో ఎట్లాంటి హెడేక్స్ కి టెన్షన్ పడాలి, ఎలాంటి హెడేక్స్ కి ఎంఆర్ఐ స్కాన్స్ ఎంత అర్జెంట్ తీపించుకోవాలి, ఎట్లాంటి హెడేక్స్ కి ఎంఆర్ఐ అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ మెయిన్గా ఇట్లాంటి హెడేక్స్ ప్రెగ్నెన్సీలో వస్తే ఏం చేయాలి, చిన్నపిల్లల్లో వస్తే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. మైగ్రేన్ హెడేక్స్ అన్నవి పెద్ద భయపడాల్సిన విషయం ఏమి కాదు. వాటికి ట్రిగర్ పాయింట్స్ అన్నవి ఉంటాయి. మెయిన్గా టైంకి తినలేకపోయినా, స్లీప్ సరిగ్గా లేకపోయినా ట్రిగర్స్ అన్నవి వస్తుంటాయి. సో అట్లాంటి వాళ్ళలో ఈదర్ 75% వాళ్ళకి ఒక సైడ్ అయినా 2 sides అయినా స్టార్ట్ అవుతుంది. మెల్లిగా కన్ను నుండి నీరు కారడం, హెడ్లో కొడుతున్నట్లు ఫీలింగ్ రావడం. మెనీ ఆఫ్ ద పీపుల్ హెడేక్ రాగానే ఇట్లా రొటీన్గా షాప్కి వెళ్ళేసి మెడికల్ షాప్లో హెడేక్ టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఏమి ఇస్తే అది తీసుకొని ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మంత్లీ ఒక 4, 5 నుండి 10, 11, 12 వరకు తీసుకుంటారు. ఓవర్ టైం ఆ డోస్కి అన్ని టైమ్స్ తీసుకున్నా కూడా హెడేక్ తగ్గకుండా పర్సిస్టెంట్గా వస్తూ ఉంటుంది. ట్రీటింగ్ మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్ చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. కాబట్టి మీ ఇష్టమైన టాబ్లెట్స్ మీకు ఇష్టమైనట్టు వేసుకోకుండా అండర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది.